జీవీఎంసీ 64వ వార్డులో సుమారు 11 కోట్లతో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా గొడ్డువానిపాలెంలో 40 లక్షలతో నిర్మించిన మినీ కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక సచివాలయ ప్రాంగణంలో నిర్మించనున్న సామాజిక భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గంగవరం గ్రామంలో 8 కోట్లతో చేపట్టబోయే పెదగంటియాడ గంగవరం ప్రధాన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాము అని, రహదారుల విస్తరణతో ఆయా ప్రాంతాల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. డిప్యూటీ మేయర్గా బాధ్యతలు తీసుకున్న గోవిందరాజు వార్డు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు, జనసేన నాయకులు గడసల అప్పారావు, జ్యోతిరెడ్డి, వార్డు తేదేప, జనసేన అధ్యక్షులు చోడిపల్లి ముసలయ్య, కొవిరి హరికృష్ణ, నెల్లి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మండపాలన్నీ కూడా ఈ రోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా ఆనందం వ్యక్తం చేస్తూ, అలాగే మిగిలినటువంటి గ్రౌండ్లు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం, అవన్నీ కూడా ఆల్రెడీ సంతకాలు పెట్టించి కమిషనర్ గారి వరకు తీసుకెళ్లడం, వీటితో పాటు కాకతీయ ఆర్చి నుంచి పెదగంచెడ వరకు 130 అడుగుల బీసీ రోడ్డు 130 అడుగుల వెడల్పుతో 15 కోట్ల రూపాయల నిధులతో చేయడంలో గౌరవ శాసనసభ్యుల వారి కృషి అంతంలో ఉన్నటువంటి గాజా నియోజకవర్గం సభ్యులందరూ కూడా తెలుసు. ఆయనే ఒప్పించే విషయాన్ని కూడా తీసుకురావడం జరిగిందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ, మనస్ఫూర్తిగా ఏదైతే గంగవరం గ్రామానికి మత్స్యకారుల గ్రామాలు అందరూ కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో త్వరలోనే రేపెల్లుండిలో కూడా వాటర్ కూడా ఊరంతా వదిలే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి అభివృద్ధి విషయాలన్నీ కూడా కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా పూర్తి చేసి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారంగా గౌరవ శాసనసభ్యులు, అలాగే అనుకున్నటువంటి కార్పొరేటర్ గా డిప్యూటీ మేయర్ గా నేను కానీ, అలాగే అందరం కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని అభివృద్ధి చేసి చూపిస్తాం పూర్తిగా అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇండస్ట్రియల్ గా కొంచెం ఆ ముందు డెవలప్ అయిన వల్ల తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దానికి కూటమి నాయకులు, గ్రామ పెద్దలందరూ కూడా ఇది పెద్ద డబల్ రోడ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు మరి స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ గారు ఉంటే దల్లి గోవిందరెడ్డి గారి కృషితో, అలాగే కూటమి పార్టీ నాయకత్వం కృషితో ఈరోజు మనం 8 కోట్లు శాంక్షన్ చేసుకున్నాం. 8 కోట్లు ఎస్టిమేషన్ చేసాం, 6 కోట్లు శాంక్షన్ అయింది, ఇంకో 2 కోట్లు కూడా రాబోతుంది. ఇది ఖచ్చితంగా ఈ 6 months లో లేకపోతే 1 year లో పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ఇంటర్నల్ గా కూడా ఇంకో 2 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం. ఇంటర్నల్ రోడ్స్ కూడా డెవలప్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా ఇవే కాకుండా మనకి ఇక్కడ ప్రధానంగా పొల్యూషన్ సమస్య అని చెప్తున్నారు, అది ఉంది. గతంలో గ్రామాన్ని తరలిస్తుంటే కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది కలిపి ప్రజల్ని తప్పుదోవ పట్టించి గ్రామం తరలింపు కంట చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈరోజు బాధపడుతున్నారు. అయితే ఈరోజు ఎలాగైనా దాన్ని కంట్రోల్ చేసేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మనకు ప్రధానంగా ఉన్నది ఏంటంటే ఈ రోడ్డు డెవలప్ చేయాలి, యాక్సిడెంట్లు నివారించాలనే ఒక